రమేష్ గారు. వారు ఈ వేదిక మీద ఉండడం మహద్భాగ్యం. పేద గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ డాక్టర్ పెనుమాక వెంకట రమేష్ బాబు గారు ఎందరికో స్ఫూర్తి ప్రదాత. విన్నకోటలో పివి రమేష్ గారి తండ్రి గారు ఫస్ట్ గ్రాడ్యుయేట్. 1960లో పీవీఆర్ జన్మించే నాటికి ఆయన సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. రమేష్ గారి తల్లిగారు టీచర్. ఆ ఆదర్శ దంపతులకు జన్మించిన పీవీఆర్ బాల్యం మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్లో గడిచింది. ఆయన తొలి గురువు ఆయన తల్లిగారే. తల్లి నేర్పించిన విద్యాబుద్ధులతో డైరెక్ట్ గా 5వ తరగతిలో చేరిన రమేష్ గారికి బెజవాడతో 8 ఏళ్ల అనుబంధం ఉంది. 10వ తరగతి, డిగ్రీ ఆయన విజయవాడలోనే పూర్తి చేశారు. లక్ష్య సాధనకు క్రమశిక్షణ ఎంతో ప్రధానమని నమ్మిన పివి రమేష్ లక్ష్యం, ఆశయాలు గోల్డ్ మెడల్ సాధించి డాక్టర్ అయినా ఆగిపోలేదు. ఆయన పట్టుదలే ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి ఐఏఎస్ ను చేసింది. 30 ఏళ్ల ఐఏఎస్ సర్వీసులో 13 ఏళ్లు అంతర్జాతీయంగా, 17 వసంతాలు జాతీయ రాష్ట్ర స్థాయిలో పీవీఆర్ గారు అందించిన సేవలు నిరుపమానం. తన కెరీర్ మొత్తంలో ఎక్కడ పని చేసినా వర్కహాలిక్ అనిపించుకున్న పీవీఆర్ గారు సబ్ కలెక్టర్ గా ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బ్రదర్ ఐఆమ్ విత్ యూ అని నైతిక మద్దతిచ్చారంటే ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేదో అర్థమవుతుంది. ఒక సందర్భంలో ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎంత సీఎం అయినా ఇష్టారాజ్యంగా చెల్లదని ముక్కుసూటిగా చెప్పిన వ్యక్తిత్వం ఆ ఆదర్శప్రాయుడిది. ఇంతటి మహోన్నత వ్యక్తికి తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం వరించటం తెలుగు జాతికే స్ఫూర్తిదాయకం. ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ లో కూడా జనగణన మొదటిసారి చేసిన వ్యక్తి పివి రమేష్ గారు. భారతదేశం గర్వించదగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి, తెలుగు వ్యక్తి ఈ వేదిక మీద ఉండడం గర్వకారణంగా భావిస్తున్న వారికి స్ఫూర్తి పురస్కారం అందజేయడం తెలుగు వారందరికీ స్ఫూర్తిగా భావిస్తూ వారికి తెలుగు వన్ పురస్కార ప్రదానం చేస్తోంది. అభినందనలు, శుభాభినందనలు. పివి రమేష్ గారు అధికారిగా ఉన్నప్పుడు ఆయన ఎంతో మంది కళాకారుల్ని కూడా ప్రోత్సహించేవారు. ఆయన డిపార్ట్మెంట్ లో ఎన్నో కార్యక్రమాలు మేము కూడా మరి వ్యాఖ్యాతగా వ్యవహరించడం జరిగింది. కంగ్రాచులేషన్స్ రమేష్ సార్.